బాలీవుడ్ లేడీ క్వీన్ స్టార్ యాక్ట్రెస్ కంగనా రనౌత్ ఇటు సినిమాలను అటు రాజకీయాలను రెండిటికి టైం కేటాయిస్తూ రెండు పడవలపై ప్రయాణం చేస్తుంది. ప్రస్తుతం ఆమె స్వస్థలం హర్యానా నుండి బీజేపీ ఎంపీగా కొనసాగుతూనే మాజీ ప్రధాని ఇందిరాగాంధీ బయోపిక్ని తెరకెక్కించింది. ఇందులో కంగనా ఇందిరాగాంధీ పాత్రను అద్భుతంగా పోషించగా అచ్చుగుద్దినట్లుగా కనిపిస్తుంది. అయితే మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రాజకీయ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన చిత్రం ఎమర్జెన్సీకి కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వం వహించింది. కొన్ని కాంట్రవర్సీలు ఎదుర్కొన్న ఈ చిత్రం ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని ఎట్టకేలకు త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కంగనా ఈ సినిమా గురించి పలు విశేషాలు పంచుకున్నారు. इंदिरा गांधी ने असम जाकर उसे भी कश्मीर बनने से बचा लिया. ఆమె మాట్లాడుతూ ఎమర్జెన్సీ చిత్రాన్ని వీక్షించమని ఇందిరాగాంధీ మనవరాలు ఎంపీ ప్రియాంక గాంధీని కోరినట్లు తెలిపారు. పార్లమెంట్లో ప్రియాంకని కలిసినప్పుడు మా ఎమర్జెన్సీ చిత్రాన్ని తప్పకుండా వీక్షించాలని కోరగా ప్రయత్నిస్తానని ఆమె బదులిచ్చారు. ఈ సినిమా ఆమెకు తప్పకుండా నచ్చుతుందని తెలియజేశారు. ఎమర్జెన్సీ అనేది ఎంతో సున్నితమైన అంశం. ఇందిరాగాంధీ పాత్రను ఎంతో మర్యాదపూర్వకంగా చూపించా. రీసెర్చ్ సమయంలో ఎన్నో విషయాలు గ్రహించా. ఇందిరాగాంధీకి తన భర్త, పిల్లలు, స్నేహితులతో ఉన్న అనుబంధం గురించి తెలుసుకున్నా. శత్రువులతో ఎలా వ్యవహరించేవారో అర్థం చేసుకున్నా. ఆ విషయాలను ఎక్కడా టచ్ చేయకుండా ఉండేందుకు కావలసిన జాగ్రత్తలన్నీ తీసుకున్నా అని కంగనా తెలిపారు. సెన్సార్ నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నట్లు కంగనా చెప్పారు. ఎమర్జెన్సీ నాటి పరిస్థితులను ప్రజల కళ్లకు కట్టినట్లు చూపించాలనే ఉద్దేశంతోనే నేను ఈ చిత్రాన్ని రూపొందించాను. సినిమా ఫుల్ వెర్షన్ నాకెంతో నచ్చింది. ఫుల్ వెర్షన్ను ప్రేక్షకులకు చూపించాలనుకున్నా. కాకపోతే తాజా పరిణామాల వల్ల సెన్సార్ కట్స్ పడ్డాయి. దానివల్ల ఎలాంటి సమస్య లేదు. ఎందుకంటే మేము ఎవరినో విమర్శించడానికి ఈ సినిమా చేయలేదు. ఇది అలాంటి సినిమా కాదు. చరిత్రకు సంబంధించిన కొన్ని ఎపిసోడ్స్ను వాళ్ళు పూర్తిగా తొలగించేశారు. నిజం చెప్పాలంటే అది నా సినిమాపై ఎలాంటి ప్రభావాన్ని చూపించదు. కథ ఇందులోని సందేశం ఎక్కడా చెక్కు చెదరలేదని తెలిపారు. ఇక ఇందులో జయప్రకాష్ నారాయణ్ పాత్రలో నటించారు అనుపమ్ ఖేర్. తన పాత్ర గురించి ఆయన మాట్లాడుతూ కంగనా ఎంతో రీసెర్చ్ చేసినట్లు చెప్పారు. నా పాత్ర గురించి నేను పెద్దగా రీసెర్చ్ చేయలేదు. కంగనానే అన్ని విషయాల గురించి పూర్తి స్థాయిలో పరిశోధన చేశారు. రాజకీయ అంశాలపై తీసిన అత్యుత్తమ చిత్రాల్లో ఇది ఒకటని నమ్ముతున్నా. వివాదాలన్నీ పక్కన పెట్టి ప్రేక్షకులు దీన్ని వీక్షించాలని కోరుకుంటున్నానని అన్నారు. अपनी कुर्सी की रक्षा करना तुम लोगों का कर्तव्य है. एक बार छोड़ दी. ఇక కంగనా అంతకుముందు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్లో కూడా నటించడం జరిగింది. ఈ పాత్రలో కూడా జయలలితను పోలినట్లుగా శారీరకంగా ఆమె తన శరీరాన్ని మార్చుకున్నారు. అయితే అచ్చు జయలలితను గుర్తు చేస్తూ నటించి ప్రేక్షకుల్ని మెప్పించారు. అవమానపరిచిన కౌరవుల కథ ముగించి జడను ముడేసుకుని శపథాన్ని నెరవేర్చుకుంది. మొత్తంగా గత కొంతకాలంగా కంగనా దేశంలోని గొప్ప రాజకీయ మహిళా నేతల బయోపిక్లు తీస్తూ తనదైన శైలిలో ముందుకెళ్తుంది.